మొత్తం హుస్నాబాద్ పట్టణ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వ్యవసాయ మార్కెట్లో 2015లో ఈ వేబ్రిడ్జి ప్రారంభించారు. కానీ ఇప్పటికి కూడా ఇది రైతులకు అందుబాటులోకి రాలేదు. అప్పుడు 15 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి దీన్ని గాలికి వదిలేసారు. దీనికి ఇక్కడ ఒక మార్కెట్ కమిటీ ఉన్నది, మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, పక్కపొంటే మంత్రి పొన్నం కార్యాలయం ఉన్నది. ఇక్కడ ఒక మంత్రి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా దీన్ని ఎందుకు అందుబాటులోకి తెస్తలేరు అనేది కూడా మేము ఈరోజు రైతు సంఘాలు బీఎస్పీ పార్టీ పక్షాన ఇవాళ అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ డయర్ అనేది కూడా ఒక వ్యవసాయ యంత్రం తీసుకొచ్చారు. అందులో వడ్లు పోస్తే ఏది వెంటనే ఒక గంట లోపే తేమ శాతం తగ్గి దాదాపు 14-13కు వడ్లు వచ్చే విధంగా ఉంటుందని ఆ మిషన్ తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన కాంచెల్లి ఆ మిషన్ పనిచేస్తలేదు. దానికి సంబంధించిన మెకానికులు లేరు. దానికి సంబంధించి మరి అది ఏం చేస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళ మార్కెట్ ఆ కమిటీ వాళ్ళకే తెలవాలి. అదేవిధంగా ఊళ్ళో కూడా ఇప్పుడు మన శివాలయం మన శివాజీ నగర్లో ఒకటి రైతులకు సంబంధించి కూరగాయలు అమ్ముకోవడానికి, అదేవిధంగా మినీ ఫంక్షన్ హాల్ అని మన మార్కెట్ ఫండ్ నుంచి 7 కోట్ల రూపాయలు అప్పుడు ఫండ్ ఉంటే 3-4 కోట్ల రూపాయలు అలాకెళ్ళి కేటాయించి అక్కడ కట్టడం వల్ల ఇప్పుడు అది కూడా ఒక పనికిరాని ఒక భవనం లెక్క తయారైంది. అది అక్కడ కూడా ఇప్పుడు దానికి ఏమైనా వాస్తవంగా అక్కడ మార్కెట్కు సంబంధించి అక్కడ ఏమైనా నడిచేది ఉంటే అది ఏమన్నా రైతులకు లాభం జరిగేది, వ్యవసాయ మార్కెట్ కమిటీకి లాభం జరిగే పరిస్థితులు ఉండేది. కానీ రైతుల పైసలు తీసుకుపోయి ఇవాళ 3-4 కోట్లు ఏదో నీళ్ళపాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇక్కడున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు ఎన్నికై సంవత్సరంన్నర అవుతుంది. మరి ఈ వేబ్రిడ్జి విషయంలో ఈ తయారైన దాన్నే ఓపెన్ చేస్తలేరు అని అంటే మరి ఎందుకు భయపడతారు, ఎవరి కొరకు భయపడతారు, ఇది ఎందుకు ఓపెన్ చేస్తలేరు అనేది కూడా మేము ఇవాళ బీఎస్పీ పార్టీ పక్షాన రైతు సంఘాల పక్షాన ఇవాళ మేము అడగడం జరుగుతుంది. ఇది అందుబాటులోకి వస్తే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. మరి 15 లక్షల రూపాయలు పెట్టి దీన్ని ఎందుకు ఇట్లా ఈ రకంగా దుర్వినియోగం చేస్తారు? దీన్ని అందుబాటులోకి రాకపోతే మరి రేపు పొద్దుగాల మార్కెట్ చైర్మన్ ఆ మార్కెట్ కమిటీ సభ్యులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీని విషయంలో కూడా మంత్రి గారు సత్వరమే స్పందించి దీన్ని ఓపెన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా డయర్ ఉదికు అకాల వర్షాలు ఈ 4-5 రోజులు ఇంకా వాతావరణ శాఖ వర్షాలు పడేటట్టు ఉన్నదని చెప్తుంది. మరి ఇప్పటికి కూడా డయర్ను అందుబాటులోకి తీసుకురాక నిర్లక్ష్యం చేసే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇక్కడ ఇది పెద్ద మార్కెట్, ఎప్పుడు కూడా వడ్లు తడవడం, ఇవన్నీ రైతులు ఇబ్బందులు పడు, ధర్నాలు చేసుడు ఇవన్నీ అవుతాయి. మరి దానికి సంబంధించి మంత్రి గారు కూడా పూర్తిగా పరిశీలన చేసి ఒక డయర్ కాదు ఒక 2-3 డయర్లు తీసుకొస్తేనే ఇది పెద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ కాబట్టి ఇది ఇక్కడ దీనికి రైతులకు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అఖిలపక్ష నాయకులు మరియు రైతు సంఘాలతోని వ్యవసాయ మార్కెట్ను సందర్శించడం జరిగింది. మంత్రి ఇలాకాలోనే సమస్యల వలయంలో మార్కెట్ యార్డు రైతులు ఏదో మాకు జల్దీ అయిపోయి ప్రభుత్వ గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి రైతులు ఆశపడి వస్తే రైతు నోట్లో ఏదైతే ఆ ఆశను నిరాశం చేసుకుంటూ ఈరోజు మా వ్యవసాయ మార్కెట్ కార్యాలయం కానీ వ్యవసాయ మార్కెట్కు దిక్కు దిశ ఏది కూడా లేదు. మార్కెట్ కార్యదర్శి పర్మనెంట్ లేదు, ఆడబాదడప వచ్చిపోతూనే ఉంటాడు, సూపర్వైజ్ పర్యవేక్షణ లేదు. ఏదైతే మార్కెట్ పాలకవర్గం అని ఘనంగా చెప్పుకున్నారు కానీ పాలకవర్గము పాలు పంచుకున్నట్లనే వాళ్ళు ముందంజలు ఉన్నారు కానీ రైతులకు మేలు చేసడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా మంత్రి గారు యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్తాను కానీ హుస్నాబాద్ మార్కెట్ యార్డు యొక్క పరిస్థితిని చూస్తే పక్కకున్న 100 ఫీట్లలో పక్కకున్న కార్యాలయంలోకి వెళ్ళి కనబడతలేదు అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మాకు విమర్శలు కాదు, మా రైతులకు మేలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ పూర్తి స్థాయిలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మహిళా రైతులు వస్తున్నారు, మహిళా రైతులకు సరైన సౌకర్యాలు లేవు.
తర్వాత 15 లక్షల రూపాయలతో 2015లో వే బ్రిడ్జ్ మొదలుపెట్టారు, కానీ వే బ్రిడ్జ్ నడిచిన చరిత్ర లేదు. అలాగే డయర్ తెచ్చిర్రు, కొన్ని లక్షలు పెట్టి డయర్ తెచ్చిర్రు, డయర్ కూడా నడిచే పరిస్థితి లేదు. ఈ డయర్ ఎందుకు తెచ్చింది అనేది రైతాంగమే మేము అడుగుతున్నాం. ఒక దిక్కు డీజిల్ ఉండాలి, రెండో దిక్కు బండికి కూడా డీజిల్ ఉండాలి. రైతులందరికీ బండ్లు ఉన్నాయా? రైతులందరికీ డీజిల్ వేయాలంటే వ్యయ ప్రయాసంతోనే కూడింది. అది విద్యుత్ ద్వారా నడిచే యంత్రాలు ఇంకో 2-3 అయినా తేవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే దళారులకు తొత్తుగా మారింది కాబట్టి ఈ వే బ్రిడ్జ్ను మొదలు చేస్తలేరని ఈ సందర్భంగా మాకు పరిశీలన తెలియదు. ముఖ్యంగా ఏంటంటే వే బ్రిడ్జ్ ద్వారా రైతుకు ఇక్కడ వే బ్రిడ్జ్ ద్వారా అయింది అంటే డైరెక్టు ఏదైతే వ్యాపారుల దగ్గర దించవలసిన పరిస్థితి ఉంది, వాళ్ళకు తలొగ్గి వాళ్ళ యొక్క లంచాలకు అలవాటు పడ్డ మార్కెట్ పాలకవర్గం కానీ మార్కెట్లో ఉన్న అధికారులు కానీ ఈ సందర్భంగా, ఎందుకంటే ఇది ప్రారంభించకపోయేదానికి మెయిన్ కారణం అదే. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికైనా మంత్రి ఇలాకాలో సమస్యలు లేకుండా రైతులకు ఏదైతే సుఖ సంతోషంలో ఏదైతే మార్కెట్ యార్డ్కి వస్తే సుఖంగా ఏదైతే సంతోషంగా పోయే విధంగా చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు తక్షణమే స్పందించి మంత్రి గారు తక్షణమే స్పందించి వెంటనే రెగ్యులర్ మా కార్యదర్శిని నియమించాలి, బాధ్యత గల కార్యదర్శిని నియమించాలి. తర్వాత ఏంటంటే రైతులకు ఒక డయర్ కాకుండా 3-4 డయర్లు ఏర్పాటు చేయాలి. తర్వాత వే బ్రిడ్జిని ప్రారంభించి దళారులకు అవినీతి లేకుండా పాలన సాగించాలని ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా డిమాండ్ చేయడం జరుగుతుంది.